అండి ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి చూసారండి ఎమ్మీగా ఉండే పుదీనాకు కొత్తిమీర కరివేపాకుతో కలిపి పచ్చడి చేస్తున్నానండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, రుచి అయితే చాలా బాగుంటుందండి. నోటికి చాలా బాగా అనిపిస్తుంది మనకి తినడానికి. ముందుగా అయితే నేను ఒక పుదీనా కట్ట తీసుకున్నానండి పెద్దది, అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి పచ్చళ్ళలో. ముందుగా అయితే కొత్తిమీర పుదీనాకు శుభ్రం చేసేసుకొని చక్కగా ముక్కలు కోసేసుకుంటానండి. కొత్తిమీర సగం వేస్తాను, ఆ కట్లో సగం. పుదీనా లేత కాడలతో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ముందుగా అయితే 2 టీ స్పూన్లు ఆయిల్ వేసానండి, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసాను, ఫుల్ టీ స్పూన్ జీలకర్ర వేసానండి, పచ్చిశనగపప్పు వేసానండి, చాయ్ మినపప్పు కూడా వేసానండి. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసానండి. చక్కగా అన్నీ కలిపి దోరగా వేయించేసుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 కలిపి మగ్గబెడతానండి. ఈ 3 వేసేసాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. ఇప్పుడు అన్నీ కలిపేసుకుందామండి. చక్కగా అలా కలుపుతూ ఉండగానే మనకి ఆకంతా మగ్గిపోద్దండి. చూసారు కదండి, ఒక 2 మినిట్స్కి అయితే మొత్తం ఆకంతా ఇట్లా మగ్గిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని చల్లారిపోయే వరకు పక్కన పెట్టుకుని ఉంచుకుందామండి. ముందుగా ఎండుమిరగాయలు అవి నేను మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఈ చల్లారిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకును కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసానండి. రుచికి తగిన సాల్ట్ వేసాను. చిన్న చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి వేసానండి. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తున్నాను. పోపు వేసుకోవాలి కదండి పచ్చడికి, పోపు వేస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. పచ్చెనపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ కలిపి కరివేపాకు వేసుకొని చక్కగా పోపు వేసేసుకుంటున్నానండి. చక్కగా పోపు సిమ్లో పెట్టుకుని వేపుకుంటే దోరగా ఉంటుందండి. నేను ముందుగా మిక్సీ పట్టేసిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పచ్చడిని చక్కగా ఇలా పోపులో వేసేస్తున్నానండి. ఇలా పోపులో వేస్తే పొయ్యి మీద ఉంచి బాగుంటుందండి పచ్చడి. చక్కగా పచ్చడి అంతటికి నూనె పడుతుంది అన్నమాట. ఆ పోపు ఫ్లేవర్ అంతా పచ్చడిలో ఉండి చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. చూసారా అండి, ఎమ్మి పుదీనాకు కొత్తిమీర కరివేపాకు పచ్చడి అండి. ఇది 4-5 రోజులు కూడా నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.